వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య బుధవారం నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి నాయుడుపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. ముందుగా సంజీవయ్య నాయుడుపేటలోని పిచ్చారెడ్డి తోపులోని శ్రీ విజయ గణపతి స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు కార్యకర్తలతో కలిసి బజారు వీధుల్లో ఊరేగింపుగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంతో మాట్లాడుతూ కిలివేటి సంజీవయ్య తనను రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగనన్నకు తోడుగా చట్టసభలకు పంపించాలని ప్రజలను వేడుకున్నారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై ముద్రించాలని కోరారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర పాలన గాడి తప్పిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, బాలచంద్రారెడ్డి, తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, నాయకులు భారీ సంఖ్యలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వారి ఆశీస్సులతో సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్య అనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి ప్రజలు అందరి సహకారంతో వారి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ వేశాను. మరి ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నాం, చేతులు జోడించి శిరస్సు వంచి మరి వాళ్ళందరినీ ప్రాధేయపడతా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కిలివేటి సంజీవయ్య నన్ను ఫ్యాన్ గుర్తుకు ఓటేసి సూళ్లూరుపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వేడుకుంటా ఉన్నా. మరి ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన చారిత్రాత్మక అవసరం ఉంది. అది ప్రజలందరూ గమనించారు. ప్రజల యొక్క స్పందన ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. ఒకసారి జగనానికి అవకాశం ఇవ్వాలండి. మేము కూడా అదే కోరుకుంటున్నాం. ఒక అవకాశం జగనానికి ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అవకాశం ముఖ్యమంత్రిగా ఇస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారని మరి దానికి ప్రజల్ని వేడుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి. అభివృద్ధి కుంటుపడిపోయింది. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ రాష్ట్ర పాలన గాలి తప్పింది. ప్రజాస్వామ్యం అనేది మనుగోలు లేకుండా పోయింది. కరువు విలయతాండవాడుతూ ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు తాగే నీరు లేక, సాగునీరు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వరుణదేవుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నా వరుణదేవుడు కూడా కనికరించకుండా, వర్షం రాకుండా ఉన్న పరిస్థితులు ఇవన్నీ మారాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. అందుకనే ప్రజలందరినీ మరొక్కసారి వేడుకుంటా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ కష్టపడి ఒక అవకాశం జగనానికి ఇచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని, సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి 4 పాదాలు నడిపించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని అందరికీ తెలియజేస్తూ మరొకసారి ముకులిత హస్తాలతో చేతులు జోడించి శిరస్సు వంచి ఈ నియోజకవర్గ ప్రజలందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలని అందరినీ వేడుకుంటా ఉన్నా. కిలివేటి సంజీవయ్య అనే నన్ను సూళ్లూరుపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం.